ఇప్పుడు మనం రోటర్ క్రాఫ్ట్ అండ్ హైబ్రిడ్ ఆపరేషన్స్ అండ్ ఏరోడైనమిక్స్ దాని గురించి ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు బేసిక్ డ్రోన్ టెర్మినాలజీస్ మనం తెలుసుకోవాలన్నమాట. డ్రోన్స్ మనకు ఎన్ని విధాలుగా మనం డ్రోన్స్ని పిలవకూడదాము అనేసి మనకు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇదనమాట. ఫస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు మనకి ఇక్కడ చూడండి, మనకు త్రీ టైప్స్ ఉన్నాయి. ఓకే, 3 types ఆఫ్ డిఫరెంట్ వేరియేస్లో మనం లిస్ట్లో పిలుస్తాం. మనము అవేవో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడే చూసారా, యుఏవి ఒకటి, యుఏఎస్ ఒకటి, ఆర్పిఏఎస్ ఒకటి. వాటి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, యుఏవి అంటే అన్మ్యాన్ ఏరియల్ వెహికల్, నెక్స్ట్ వచ్చి యుఏఎస్ అంటే అన్మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చి ఆర్పిఏఎస్ అంటే రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనకు 3 types ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం అన్మ్యాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్స్ అని అంటాం. అంటే లైక్ ఎక్కడైతే మనిషి ఉండడో, లైక్ మనిషి దూరంగా ఉండి ఆపరేట్ చేస్తాడో వాటిని మనం డ్రోన్స్ అనే పిలుస్తాం కదా. లైక్ డ్రోన్లో మనుషులు ఉండరు. లైక్ ఏరోప్లేన్స్లో మనకు మనుషులు ఉంటారు. సో అది మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ కిందకి వస్తుంది అనమాట. అన్మ్యాన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే, లైక్ ఎక్కడైతే ఆ డ్రోన్లో కనుక మనిషి కనుక లైక్ ప్రాణం ఎటువంటి మనిషి కనుక లేకపోతే దాన్ని అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ అని అంటాం మనం. ఇప్పుడు దీని అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ అంటే లైక్ ఫర్ సపోజ్ మనం ఒక సర్టన్ డ్రోన్ బయట ఉండి మనం ఫ్లై చేస్తున్నాం, దాన్ని మనం ఆర్సీ కంట్రోల్తో మనం ఫ్లై చేస్తున్నాం కాబట్టి మనం దాన్ని అన్మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ అని కానీ, లేకపోతే అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ అని కానీ, లేకపోతే రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ అని ఈ 3 పదాలుగా మనం పిలుస్తాం అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్వాడ్ క్యాప్టర్, మల్టీకాప్టర్, హెక్సాకాప్టర్, ఆప్టోకాప్టర్. ఇవి అసలు క్వాడ్ క్యాప్టర్ అంటే ఏంటి, మల్టీకాప్టర్ అంటే ఏంటి, హెక్సాకాప్టర్ అంటే ఏంటి, ఆప్టోకాప్టర్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్వాడ్ కాప్టర్ అంటే ఏంటంటే, ఒక డ్రోన్కి 4 రోటర్స్ ఉంటాయి. వాటిని మనం 4 రోటర్స్ అంటే లైక్ మనకు 4 ప్రొపెల్లర్స్ అనమాట. వాటిని మనం క్వాడ్ క్యాప్టర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీకాప్టర్. ఈ మల్టీకాప్టర్ అంటే ఏంటంటే, డ్రోన్కి లైక్ మనకు 1 లేదా 2 మించి ఉన్న వాటిని మనం మల్టీ కాప్టర్స్ అని పిలుస్తాం అనమాట. లైక్ 2 తర్వాత ఎన్నైనా ఉండొచ్చు, 4 ఉండొచ్చు, లైక్ మనకి 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. సో వాటిని మనం మల్టీ కాప్టర్స్ కిందకి పిలుస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెక్సాకాప్టర్ అంటే మల్టీ రోటర్ డ్రోన్ హ్యావింగ్ 6 మోటార్స్ అనమాట. మనం ఇందులో 4 మోటార్స్ ఉంటే మనం దాన్ని క్వాడ్ కాప్టర్ అని పిలుచుకున్నాం. ఇప్పుడు 6 మోటార్స్ ఉంటే దాన్ని మనం హెక్సాకాప్టర్ అని పిలుచుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆప్టోకాప్టర్ అంటే డ్రోన్ విత్ 8 రోటర్స్ అనమాట. ఏ డ్రోన్కి అయితే 8 రోటర్స్ ఉంటాయో దాన్ని మనం ఆప్టోకాప్టర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రెడీ టు ఫ్లై అని అన్నాం. రెడీ టు ఫ్లై అంటే మనం ఎటువంటి పరికరాలు తెచ్చి దానికి బిగించడం కానీ, లైక్ మనకు బిగించడం అంటే ప్రొపెల్లర్స్, లైక్ మనకు అలాంటివి దానికి ఫిక్స్డ్ ఉంటాయి అనమాట. ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని తెచ్చి బిగించాల్సిన అవసరం లేదు. లైక్ మనం డ్రోన్ని బయటికి తీయడం, బాక్స్లోంచి బయటికి తీయడం, లైక్ డైరెక్ట్ మనం ఆర్సీ టు దాన్ని కనెక్టివిటీ చేసుకోవడం, క్లైమేట్ అవన్నీ చెక్ చేసుకోవడం, ఫ్లై చేసడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ రెడీ టు ఫ్లై అంటే ఆర్టీఎఫ్, రెడీ టు ఫ్లై అనమాట. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ టు ఫ్లై అనమాట. ఆల్మోస్ట్ రెడీ టు ఫ్లై అంటే ఏంటంటే, డ్రోన్కి కొన్ని ముఖ్యమైనవి పెట్టాల్సి వస్తుంది అనమాట. ముఖ్యమైన అసెంబుల్ చేయాల్సి వస్తుంది. ప్లస్ మళ్ళీ అడిషనల్ ఎక్విప్మెంట్ ఏదైనా పెట్టాలనుకున్నా కానీ దాన్ని మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఫ్లై అంటాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనకి రిసీవర్ ప్లస్ మళ్ళీ మనకు రేడియో ట్రాన్స్మిటర్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మనం దాన్ని అడిషనల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రేడియో ట్రాన్స్మిటర్ అంటే ఏంటంటే, రేడియో ట్రాన్స్మిటర్ని మనం ఇక్కడ రేడియో కంట్రోలర్గా కూడా పిలుస్తాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ బైండ్ అండ్ ఫ్లై అనే మోడల్ డ్రోన్ని మనం ఆర్టీఎఫ్ అంటే ఏమని మాట్లాడుకున్నాం, రెడీ టు ఫ్లై డ్రోన్ అని దీన్ని పిలుస్తాం అనమాట. దీనికి రిసీవర్ ఆల్రెడీ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే రేడియో కంట్రోలర్ కానీ అట్లాంటి ఏమన్నా పెట్టుకోవాలంటే మనం దాన్ని సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ వ్యూ, ఎఫ్పివి అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అనమాట. ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే ఏంటంటే, డ్రోన్కి ఆల్రెడీ మనకు కెమెరా ఫిక్స్డ్ అయ్యి ఉంటుంది. సో మనం ఎక్కడైతే వీడియో క్యాప్చరింగ్ కానీ కెమెరాస్ దానికి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఫ్రంట్ ముందర ఉండడం కానీ అలాంటి వాటిని మనం ఎఫ్పివి డ్రోన్స్ అని పిలుస్తాం అనమాట. ఆర్టీహెచ్ అంటే రిటర్న్ టు హోమ్ అనమాట. ప్లస్ ఈ రిటర్న్ టు హోమ్ని మనం ఇంకో విధంగా కూడా పిలుస్తాం, రిటర్న్ టు లాంచ్ అనమాట. దాని యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ఆర్టీఎల్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఎక్కడైతే డ్రోన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే మనం డ్రోన్ ఒక దగ్గర పెట్టి దాన్ని ఫ్లై చేసేటప్పుడు అది ఎక్కడి నుంచి అయితే టేక్ ఆఫ్ అవుతుందో దాన్ని మనం హోమ్ పాయింట్ కానీ లాంచ్ పాయింట్ కానీ అనుకుంటాం. సో వాటిని ఆర్టీహెచ్ కానీ ఆర్టీఎల్గా కానీ మనం పిలుస్తాం అనమాట.
ఇప్పుడు మనం నెక్స్ట్ గింబల్ గురించి తెలుసుకుందాం. గింబల్ అంటే ఏంటి? గింబల్ అంటే ఏంటంటే డ్రోన్‌కి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటదనమాట. ఈ గింబల్ వల్ల ఉపయోగం ఏందంటే మనకు ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ మనం క్యాప్చర్ చేసుకోవాలి అనుకుంటే ఈ గింబల్ అనేది మనకు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫర్ సపోజ్ మనకు డ్రోన్ పైకెళ్ళిన తర్వాత లైక్ అది కొంచెం షేక్ అవుతూ ఉంటది కదా! సో, ఈ గింబల్ ఉండడం వల్ల మనకు స్టెబిలిటీ అనేది మేనేజ్ అవుతుందనమాట. మెయింటైన్ అవుతుంది. ఈ వీడియో క్యాప్చరింగ్‌లో గానీ, లైక్ మనకి ఇమేజ్ క్యాప్చర్‌లో గానీ, ఎటువంటి ఇమేజ్ బ్లర్ రావడం గానీ, అలాంటివి రాకుండా మనకు ఈ గింబల్ అనేది హెల్ప్ అవుతుందనమాట. ఓకే. హెడ్‌లెస్ మోడ్ అంటే మనకు ఏ డ్రోన్ అయితే మనం బిగినర్స్‌కి అంటే ఇప్పుడు కొత్తగా డ్రోన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి మనం ఈ డ్రోన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. లైక్ వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, దీంట్లో మనకి ఏందంటే ఓన్లీ కంట్రోల్స్ మాత్రమే వర్క్ అవుతాయి. ఆ కంట్రోల్స్ ఏందంటే లైక్ మనకు లెఫ్ట్ గానీ, లైక్ లెఫ్ట్ వెళ్ళడం గానీ, డ్రోన్ రైట్ రావడం గానీ, డ్రోన్ బ్యాక్వర్డ్ తీసుకెళ్ళడం గానీ, లైక్ ఫార్వర్డ్ తీసుకెళ్ళడం గానీ, డ్రోన్ మూవ్‌మెంట్స్ మనం రిమోట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఇదేంటంటే ఎటువైపు అయితే ఫేసింగ్ ఉంటదో సో, మనం అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. పిచ్ అంటే ఏందంటే ఎప్పుడైతే మనం డ్రోన్‌ని టేక్ ఆఫ్ చేసిన తర్వాత సర్టెన్ హైట్, సర్టెన్ ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేసిన తర్వాత మనం డ్రోన్‌ని ముందుకు తీసుకొనెళ్ళాలి. అంటే లైక్ డ్రోన్‌ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి గానీ, లైక్ డ్రోన్‌ని మనం వెనక్కి తీసుకురావడానికి కానీ వితిన్ పొజిషన్‌లో మనం పిచ్ అనే కంట్రోల్‌ని యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి రోల్ అనే కంట్రోల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనకు డ్రోన్ అనేది ఇక్కడ ఇలానే ఉంటది. మనకు సర్టెన్ హైట్‌లో వెళ్ళిన తర్వాత మనం పిచ్ ఫార్వర్డ్, పిచ్ బ్యాక్వర్డ్ చేసాం. రోల్ అనేది ఏం చేస్తుందంటే రోల్ రైట్, రోల్ లెఫ్ట్ అది చేస్తామన్నమాట. డ్రోన్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గాల్లో ఉందనుకోండి, ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలంటే రోల్ లెఫ్ట్ ఇచ్చామనుకోండి అది రోల్ లెఫ్ట్ మూవ్ అవుతుంది. రోల్ రైట్ ఇచ్చామనుకోండి రోల్ రైట్ మూవ్ అవుతుంది అనమాట. ఈ రోల్ వల్ల ఉపయోగం ఇది మనకి. నెక్స్ట్ వచ్చి యా అంటే ఏంటంటే డ్రోను ఉన్న పొజిషన్లోనే 360 డిగ్రీస్ తిరగడం అనమాట. అంటే డ్రోన్ యొక్క ఫేసింగ్ చేంజ్ చేసుకుంటుంది అనమాట యా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యా రైట్ ఇచ్చారనుకోండి డ్రోన్ ఫ్రంట్ యా రైట్ ఇలా తిరుగుతుంది అనమాట. లైక్ మనకి లైక్ సర్టన్ 90 డిగ్రీస్ తిరగడం కానీ మనకు 360 డిగ్రీస్ చూసుకున్నప్పుడు లైక్ ఫర్ సపోజ్ యా 90 ఇచ్చామనుకోండి యా 90 లెఫ్ట్ సైడ్ అంటే మన లెఫ్ట్ సైడ్ యా 90 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. మళ్ళీ యా రైట్ 90 ఇచ్చామనుకోండి ఉన్న పొజిషన్లోకి అది వచ్చేస్తుంది అనమాట. జస్ట్ డ్రోన్ని ఉన్న పొజిషన్లోనే మనం ఇలా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం అంటే మనకు యా అనేది పనికొస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అటానమస్ ఫ్లైట్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చే డ్రోన్లలో మోస్ట్లీ అన్ని డ్రోన్స్ అటానమస్ డ్రోన్స్గానే ఉన్నాయన్నమాట. ఈ అటానమస్ డ్రోన్స్లో ఏమవుతుంది, ఈ అటానమస్ వల్ల డ్రోన్కి ఉపయోగం ఏంటి అంటే ఏంటంటే ఈ అటానమస్ డ్రోన్ అనేది ఆల్రెడీ ఇనీషియల్గా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది అనమాట. మీరు జస్ట్ దానికి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తే అదేం చేస్తుంది, దాని యొక్క ఆన్బోర్డింగ్ జీపీఎస్ సిస్టమ్ అని ఉంటుంది మనకి. ఆ జీపీఎస్ ప్రకారంగా మీరు ఒక ప్లాన్ చేశారనుకోండి, ఆ ప్లాన్ ప్రకారంగా అది వెళ్ళి సర్వే రావడం కానీ మనకు స్ప్రే చేసుకురావడం కానీ అది జరుగుతుందన్నమాట. మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరమే ఉండదు. సో మీరు జస్ట్ ఒక ప్లాన్ ఇచ్చారు, ఆర్సీ త్రూ ఒక ప్లాన్ ఇచ్చారంటే అది వెళ్ళి ఆ ప్లాన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హోమ్ పాయింట్కి వచ్చేస్తుంది అనమాట. అది అటానమస్ డ్రోన్ అంటాం మనం, అటానమస్ ఫ్లైట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి బీవీఎల్ఓఎస్ అంటే ఏంటంటే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అనమాట. మనకు డ్రోన్ ఫర్ సపోజ్ డ్రోన్ మీరు ఫ్లై చేస్తున్నప్పుడు మీరు ఒక కొండ ఉంది, ఆ కొండకు అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకు డ్రోన్ కనిపించదు. మనకు ఎప్పుడైతే డ్రోన్ కనిపించదో మనం దాన్ని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అని పిలుస్తాం. మనకు డ్రోన్ కనిపించేంత వరకు విజువల్ లైన్ ఆఫ్ సైట్ అనే పిలుస్తాం మనం. వన్స్ ఎప్పుడైతే మన కంటికి డ్రోన్ కనపడదో అది బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అని పిలుస్తాం మనం. LIPO అంటే లిపో అని పిలుస్తాం మనం. లిపో అంటే లిథియం పాలిమర్. ఇదేంటంటే ఈ లిథియం పాలిమర్ అనేది అంటే మనకు బ్యాటరీ యొక్క ఫేవర్ బై మోస్ట్ డ్రోన్స్ వాళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ లిపో చక్కెర కనుక మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకు బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఎంత ఉంది అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుందన్నమాట. పేలోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డ్రోన్ 15 kgs ఉంది, ఓకేనా. 15 kgs ఉన్నప్పుడు ఆ డ్రోన్కి మీరు అడిషనల్గా ఏదైనా బరువు యాడ్ చేస్తే ఎక్స్ట్రా 2 kgs ఏదైనా బరువు మీరు యాడ్ చేస్తే దాన్ని మనం పేలోడ్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట, ఓకేనా. అది పేలోడ్ అంటారు దాన్ని. డ్రోన్ గురించి తెలుసుకుందాం. డ్రోన్ అంటే ఏంటి, డ్రోన్ యొక్క డెఫినేషన్ ఏంటి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు, ఓకేనా. డ్రోన్ అనేది గాల్లో ఫ్లై అవుతుంది, గ్రౌండ్ మీద ల్యాండ్ అవుతుంది, ప్లస్ అండర్ వాటర్ వెహికల్ వితౌట్ ఏ హ్యూమన్ ఆన్ బోర్డ్ అనమాట. మనకు మనిషి అనేవాడు ఆ డ్రోన్ లోపల మనకి ఇప్పుడు ఏరోప్లేన్ చూసుకుంటే
మనిషి ఏరోప్లేన్లో ఉంటారు, లైక్ మన ప్యాసింజర్స్ తిరుగుతూ ఉంటారు. సో దాన్ని మనం మ్యాన్డ్ ఎయిర్ వెహికల్గా మనం గుర్తిస్తాం అనమాట. సో డ్రోన్ అనేది అన్మ్యాన్డ్ కాబట్టి మనం దీన్ని లైక్ మనకు ఆన్ బోర్డ్ అంటే డ్రోన్ లోపల ఎవరు లేరు అన్నట్లు, ఓకేనా, దాని అర్థం. మనం దీన్ని రిమోట్లీ కానీ లేదా ఆటానమస్గా కానీ మనం దాన్ని ఫ్లై చేస్తూ ఉంటాం, లేదా ఫ్లయింగ్ అంటే ఇన్ సెన్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. దీన్ని మనం అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ లేదా రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ అని పిలుస్తూ ఉంటాం మనం దీన్ని. ఇప్పుడు మనం ఎవల్యూషన్ ఆఫ్ డ్రోన్స్ అంటే డ్రోన్ ఎలా ఎవాల్వ్ అయింది, అంటే డ్రోన్ ఎలా డెవలప్ అయ్యింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని యొక్క మొదటి స్టెప్ ఎక్కడ స్టార్ట్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన ఫస్ట్ డ్రోన్ ఎలా దేని కింద పరిగణించారు, ఎలా ఫ్లై చేశారు, ఏ టైంలో ఫ్లై చేస్తారు, ఎవరు ఫ్లై చేస్తారని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆస్ట్రేలియా మిలిటరీ వాళ్ళు 1849లో యూజ్ చేస్తారనమాట. ఎలా అంటే బెలూన్స్లో లైక్ కంప్లీట్ బెలూన్స్లో వాళ్ళు లైక్ వాళ్ళు ఎక్స్ప్లోజివ్స్ అన్నీ దాంట్లో ఫిల్ చేసి మనకు వాళ్ళు సిటీ వెహికల్స్ మీద అటాక్ చేయడం, లైక్ ఆ బెలూన్స్ ఫ్లై చేసి దాన్ని గాల్లో వేస్తే ఆ ఎక్స్ప్లోజివ్స్ వచ్చి కింద పడి లైక్ మనకు ఆ వెహికల్స్ అన్నీ లైక్ సిటీలో లైక్ వెహికల్స్ అన్నీ ఇట్లా పేలిపోవడం కానీ అలా జరిగిందనమాట. ఫస్ట్ అక్కడ యూజ్ చేస్తారనమాట వాళ్ళు. ఫస్ట్ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మనకు హివిట్స్ స్పేర్ అనే అతను కనుక్కున్నాడు అనమాట. అది అటానమస్ ఏరోప్లేన్ అనమాట. అది ఎక్కడ అంటే ఏ టైంలో కనుక్కున్నాడంటే 1917 వరల్డ్ వార్లో యూజ్ చేస్తారు అది. మరి ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఏరియల్ టార్పిడో. ఈ ఏరియల్ టార్పిడోని కనుక్కున్నది క్యాటరింగ్ బర్గ్ అనమాట. అది 1918లో కనుక్కున్నాడు తను. మనకు ఆ తర్వాత డెవలప్ అయ్యింది 2000లో యమహా వాళ్ళు ఆర్మాక్స్ యుఏవి అనే ఒక డ్రోన్ని అగ్రి స్ప్రేయింగ్కి యూజ్ చేశారనమాట. అది ఈ డ్రోన్ చూస్తున్నది ఇక్కడ ఇమేజ్, అది ఈ డ్రోన్ అనమాట. యూజ్ చేసిన డ్రోన్ స్ప్రేయింగ్కి, అగ్రికల్చర్ స్ప్రేయింగ్కి. 2017లో ఎహంగ్ 184 అనేది ఫస్ట్ డ్రోన్ ట్యాక్సీ అనమాట. ఫస్ట్ డ్రోన్ ట్యాక్సీ అనేది 2017లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసినట్టు 2021లో ఇంజిన్యూటీ మార్స్ యుఏవి ఫస్ట్ టైం మన యుఎస్ తరపున వీళ్ళు ఒక మార్స్లో లైక్ రోవర్ని పంపించి ఆ రోవర్కి ఈ డ్రోన్ అనేది అటాచ్ చేసి పంపించారు అనమాట. ఫస్ట్ ఫ్లైట్ ఇన్ ద మార్స్ అనమాట. ఇది యుఎస్ఏ వాళ్ళు ఫస్ట్ మార్స్ మీద ఫ్లై చేసిన డ్రోన్ ఇది. 2021లో ఫ్లై చేశారనమాట ఈ డ్రోన్. డెవలప్మెంట్ ఆఫ్ మోడరల్ డ్రోన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీని తీసుకురావడానికి, ఆ రిజల్ట్ తీసుకురావడానికి చాలామంది ఎఫర్ట్ చేశారు. చాలా డెకేడ్స్ ఎఫర్ట్ చేశారనమాట, ఓకేనా. దీంట్లో కొన్ని ఇండివిజువల్గా చేసిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ మళ్ళీ వాళ్ళ ఆర్గనైజేషన్స్తో కలిసి చేసిన వాళ్ళు ఉన్నారు, కొందరు పయనీర్స్ ఉన్నారు. సో ఈ టెక్నాలజీ తీసుకోవడానికి చాలామంది కష్టపడ్డారు అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే మనం వన్ ఆఫ్ ద మోస్ట్ నోటబుల్ ఫిగర్ డ్రోన్ టెక్నాలజీని సక్సెస్ఫుల్ చేయడానికి ఫస్ట్ తను డ్రోన్ టెక్నాలజీని తీసుకోవడానికి ఫస్ట్ కనుక్కునేది ఏంటంటే అబ్రహం కరీం అనమాట. అబ్రహం కరీం అనే అతను ఇజ్రాయెల్ అమెరికన్ ఇన్నోవేటర్ అనమాట. తను ఏం చేస్తారంటే తన ఇంజనీరింగ్ ప్లస్ క్రెడిట్ అండ్ డిజైన్ కానీ దాని నుంచి స్టడీ చేసి దాని యొక్క డిజైనింగ్ కానీ దాని యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన వర్క్స్ కానీ కంప్లీట్గా ఆయన కనుగొనడం జరిగిందనమాట. దాన్ని ఏమంటారంటే ప్రెడేటర్ డ్రోన్ అని పిలుస్తారనమాట. ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుందంటే మనకు వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయిన డ్రోన్ ఇది యుఏవి ఇన్ ద వరల్డ్. ఈ డ్రోన్ అనేది కంప్లీట్గా చాలా ఫేమస్ అనమాట ఈ టెక్నాలజీ. దీన్ని మనం ప్రెడేటర్ డ్రోన్ అని పిలుస్తాం అనమాట. టైప్స్ ఆఫ్ డ్రోన్స్ ఏవి ఉన్నాయో మనం తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ డ్రోన్స్ మనం ఫస్ట్ క్లాస్లో లైక్ మనం ఫస్ట్ సెషన్లో చూసినట్లు ఫిక్స్డ్ వింగ్స్ డ్రోన్స్, రోటర్ క్రాఫ్ట్లో మన సింగిల్ రోటర్ అంటే మన హెలికాప్టర్స్ వస్తాయి. నెక్స్ట్ మల్టీ రోటర్ అంటే మనకు డ్రోన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ అంటే వీటాల్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్ అనమాట, ఓకేనా. ఇవి వస్తాయి మనకి ఈ డ్రోన్స్కి. టైప్స్ ఆఫ్ డ్రోన్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డ్రోన్స్ మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఈ డ్రోన్కి ఏ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్రేమ్. మనకు ముఖ్యంగా దీనికి ఉపయోగపడాల్సింది ఫ్రేమ్ అంటే మనం దాన్ని బాడీ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే స్కెలిటన్ ఆఫ్ అ డ్రోన్. మన బాడీకి స్కెలిటన్ ఉండడం వల్ల మన బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో సో దానికి కూడా సేమ్ ఫ్రేమ్ అనేది దానికి ఒక స్కెలిటన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి మోటార్స్. థర్డ్ వచ్చేసి ఈఎస్సి అంటే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అనమాట. ఫోర్త్ వచ్చేసి ఎఫ్సి అంటే ఫ్లైట్ కంట్రోలర్. ఫిఫ్త్ పీడీబీ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి
రిసీవర్ అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రొపెల్లర్స్, 9 ఎఫ్పివి కెమెరా, ఫ్రంట్ పర్సన్ వ్యూ కెమెరా, ఇది వచ్చి వీడియో ట్రాన్స్మిటర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది యాంటీనా అనమాట. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డ్రోన్స్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇంకా చూసారు ఇది కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డ్రోన్స్. లైక్ మనకు సింగిల్ పార్ట్, వాటి సింగిల్ పార్ట్ దాని యొక్క లైక్ మనకు పిక్చర్ ఇచ్చాడు, దాని కింద మన నేమ్స్ ఇచ్చారనమాట. లైక్ మనకు మోటార్స్, రిసీవర్, పీడీవి పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు, ఓకేనా, యాంటీనా, ఎఫ్పివి గాగుల్స్, ఎఫ్పివి కెమెరా, ఫ్రేమ్, ఈఎస్సిఎస్ అంటే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్, ప్రొపెల్లర్స్, లైపో బ్యాటరీస్, ఇవన్నీ మనకు పార్ట్స్ ఆఫ్ డ్రోన్ అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్ యొక్క ఫ్రేమ్. ఇదేంటంటే క్వాడ్ కాప్టర్ విత్ 4, ఇది వచ్చేసి హెక్సా, ఇది వచ్చేసి ఆక్టా, ఇది వచ్చేసి ట్రైకాప్టర్ అనమాట. ఇక్కడ కామన్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ ఫర్ డ్రోన్ ఫ్రేమ్స్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారని మనం ఇక్కడ తెలుసుకుందాం, ఓకేనా. వుడ్ యూజ్ చేస్తారు, కార్బన్ ఫైబర్ యూజ్ చేస్తారు, ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, జీటన్ అనే ఒక ఫ్రేమ్ యూజ్ చేస్తారు, మనకు అల్యూమినియం యూజ్ చేస్తారు, ఓకేనా. పీసీబీ అది యూజ్ చేస్తారు. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, అదొకటి. మోటార్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. ఈ మోటార్స్ అంటే ఫర్ సపోజ్ క్వాడ్ కాప్టర్ అనుకోండి. క్వాడ్ కాప్టర్ అంటే మనకు ఫోర్ ప్రొపెల్లర్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. వీటికి ప్రొపెల్లర్స్కి మనకు ఈ మోటార్, ఆ ప్రొపెల్లర్స్ ఎలా తిరుగుతాయి అంటే ఈ మోటార్ సహాయంతోనే తిరుగుతాయి మనకి. ఈ మోటార్స్ అనేది మనకు బ్రష్లెస్ మోటార్స్ ఉంటాయి. ఈ బ్రష్లెస్ మోటార్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఎక్కువ సైకిల్స్ రావడం, కానీ మోటార్ లైక్ ఫాస్ట్గా మోస్ట్లీ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు అనమాట. లైక్ మనకు లైఫ్ స్పాన్ అనేది, మోటార్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట ఈ బ్రష్లెస్ మోటార్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్సి అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అనమాట. ఈ ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే ఇది మనకు మోటార్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఒక మోటార్స్ని రివర్సింగ్ చేయాలన్నా కూడా, సో అలాంటి టైంలో మనకు ఈసీఎస్ అనేది ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. అది ఇక్కడ ఇమేజ్ చూపిస్తాను చూసారా, అది ఈసీఎస్ యొక్క డివైస్ అనమాట. ఇక్కడ మనం ఈసీఎస్ ఏం చేస్తారా, ఫస్ట్ మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి రిసీవ్ అవుతుంది అనమాట, పవర్ రిసీవ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ నుంచి ప్లస్ మళ్ళీ మన మోటార్స్ కూడా పవర్ రిసీవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొపెల్లర్స్ మనకు సింగిల్ ప్రొపెల్లర్ ఉంటుంది, 2 బ్లేడ్ ఉంటుంది, 3 బ్లేడ్ ఉంటుంది, 4 బ్లేడ్ ఉంటుంది, 5 బ్లేడ్ ఉంటుంది అనమాట. ప్రొపెల్లర్స్ అనేది ఎప్పుడు స్ట్రైట్ ఉండవు, ట్విస్టెడ్ ప్రొపెల్లర్స్ ఉంటాయి మనకి. మీరు ఎప్పుడైనా గమనించండి, రేపు మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు గమనించండి, ప్రొపెల్లర్ అనేది ట్విస్ట్ అయి ఉంటుంది మనకి. ఇప్పుడు లోవర్ పిచ్ అంటే మన పిచ్ కనుక లోవర్గా ఇచ్చామనుకోండి, అదే లోవర్ పిచ్ ఏం చేస్తుందంటే డ్రోన్ని పైకి పుష్ చేస్తుంది అనమాట. కానీ అదేంటంటే లెస్ థ్రస్ట్తో పుష్ చేస్తుంది. కానీ అది ఏమవుతుందంటే ఆల్వేస్ మూవ్ ఫాస్ట్, అది ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట, ఎప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం హయ్యర్ పిచ్ కనుక మనం ఎక్కువ ఇస్తే మోర్ థ్రస్ట్ ఉంటుంది అనమాట. మోర్ థ్రస్ట్ అంటే ఎక్కువ ఫాస్ట్గా తిరుగుతాం. కానీ మనకి ఏంటంటే గ్రేటర్ స్పీడ్, మనకి ఇంకా ఎక్కువ స్పీడ్ మన గ్రేటర్ స్పీడ్ కోసం అనేది ప్లస్ లెస్ ఫైన్ కంట్రోల్ అనేది తక్కువ ఉంటుంది మనకి. డ్రోన్ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ మనకు డ్రోన్కి ఎన్ని బ్లేడ్స్ ఉంటాయో దాని ప్రకారంగా మనకు దాని యొక్క ఎఫిషియన్సీ కానీ బోత్ మనకు ఫ్లైట్కి ప్లస్ మన దాని యొక్క ఎఫిషియన్సీకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్యూ బ్లేడ్స్ అంటే తక్కువ బ్లేడ్స్, లైక్ మనకు 4 ప్రొపెల్లర్స్ అలా ఉండడం, దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ప్లస్ మళ్ళీ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది, ప్లస్ మళ్ళీ మనకి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, మనకు స్పీడ్ కూడా ఎక్కువ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మోర్ బ్లేడ్స్ అంటే ఎక్కువ బ్లేడ్స్ ఉంటాయి అంటే కంట్రోల్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, బ్లేడ్ మళ్ళీ లెస్ ఎఫిషియన్సీ ఉంటుంది మనకు, ఓకేనా. ప్లస్ మళ్ళీ లోవర్ స్పీడ్, తక్కువ స్పీడ్లో పోతుంది అనమాట. డ్రోన్ అనేది తక్కువ స్పీడ్లో మనకు ఫ్లై అవుతుంది అనమాట. లైపో అంటే మనం మాట్లాడుకున్నట్టు లిథియం పాలిమర్ బ్యాటరీస్ అనమాట. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీస్లో మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఇమేజ్లో చూస్తున్నట్టు 5000 MEAH అని ఉంది. MEAH అంటే ఏంటంటే మిలియం ఆంపియర్ పర్ హవర్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ 50C అని చూస్తారా, అంటే డిశ్చార్జ్ రేట్, దాని యొక్క డిశ్చార్జ్ రేటింగ్ అనమాట. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 5000 MEAH, ఓకే. ఇక్కడ వచ్చేసి సెల్ కౌంట్ 2S 7.4 వోల్ట్ అనేసి దాని యొక్క సెల్ కౌంట్, దాని యొక్క వోల్టేజ్ అనమాట, బ్యాటరీ యొక్క వోల్టేజ్. అది లైపో బ్యాటరీస్ యొక్క మెరిట్స్. లైపో బ్యాటరీస్ అది లెస్సర్ వెయిట్ ఉంటుంది, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. దాన్ని మనం ఎటువంటి షేప్లో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి షేప్లో కానీ ఎటువంటి సైజులో కానీ మనం దాన్ని చేసుకోవచ్చు అనమాట. అది ఎక్కువ కెపాసిటీ ఉంటుంది అనమాట దాంట్లో, అది ఎక్కువ పవర్ని హోల్డ్ చేయగలుగుతుంది. మచ్ హయ్యర్ డిశ్చార్జ్ రేట్ ఉంటుంది అనమాట. ఎక్కువ హయ్యర్ డిశ్చార్జ్ రేట్ అనేది ఇక్కడ దీనికి ఉంటుంది అనమాట. ఇప్పుడు లైపో బ్యాటరీ యొక్క డిమెరిట్స్ గురించి తెలుసుకుందాం.
మనకు తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకేనా. దాని యొక్క యావరేజ్ సైకిల్ వచ్చేసి 150 నుంచి 250 సైకిల్స్ వరకు దాని యొక్క యావరేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా. దీనికి ఏంటంటే స్పెషల్ కేర్ కావాల్సి ఉంటుంది అనమాట. స్పెషల్ మనకి ఛార్జింగ్ పెట్టడానికి కానీ మనకి ఛార్జింగ్ డిశ్చార్జ్ చేయాలని కానీ దాని యొక్క స్టోరేజ్ చేయాలని కానీ మనకు దాని యొక్క స్పెషల్ కేర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మన బ్యాటరీస్ పైన. ఒకవేళ ఇది కనుక మనకు పంచర్ అయితే మనకు సెన్సిటివ్ కెమికల్స్ అనేది మనకు మంట అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఉన్న కెమికల్ వల్ల మనకు మంట అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. పంచర్ అంటే ఇన్ ద సెన్స్ కింద పడి నొక్కిపోవడం కానీ, లేకపోతే బ్యాటరీ ఉబ్బడం కానీ, బ్యాటరీ నుంచి మనకు పొగ రావడం కానీ, బ్యాటరీ బొక్కపడడం కానీ, సో వాటిని మనం పంచర్స్ కిందకి పరిగణిస్తాం అనమాట. పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అంటే ఏంటంటే మనకు బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ఆ బ్యాటరీ నుంచి వచ్చే పవర్ని ఇది అన్ని పార్ట్స్, డ్రోన్ యొక్క అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. అంటే అన్ని పార్ట్స్కి పంపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మనకు మోటార్స్ ఉన్నాయి. మోటార్స్ తిరగాలంటే మనకు పవర్ కావాలి. ఆ పవర్ మనకు మనకు బ్యాటరీస్ నుంచి వచ్చే పవర్ని ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు వాటికి సప్లై చేస్తుంది అనమాట, వాటికి పంపిస్తుంది. దీని పేరులోనే ఉంది మనకు పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనేది. ఫ్లైట్ కంట్రోలర్ మౌంటింగ్ ప్యాడ్. ఈ ఫ్లైట్ కంట్రోలర్ మౌంటింగ్ ప్యాడ్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకుందాం. బైక్కి మనకు సస్పెన్షన్ ఉంటుంది కదా, సేమ్ ఇలానే డ్రోన్ కూడా ఇది కైండ్ ఆఫ్ సస్పెన్షన్ థింగ్ అనమాట. సో దీన్ని మనం పవర్ కంట్రోల్ మౌంటింగ్ ప్యాడ్ అని పిలుస్తాం. ఫ్లైట్ కంట్రోలర్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫ్లైట్ కంట్రోలర్ అంటే ఏంటంటే ఏ డ్రోన్ అయితే మనకు గాలిలో ఫ్లై అవుతుందో దానికి మాత్రం పక్క కంట్రోలింగ్ సిస్టమ్ అనేది పక్కా ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఏం ఉపయోగం ఏంటంటే, ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఇప్పుడు డ్రోన్ ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ అలౌస్ దాని యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు అది గాల్లో ఉండేటట్లు గాల్లో మనకు స్టేబుల్గా ఉండేటట్లు అది కంట్రోల్ చేస్తుంది అనమాట. అది మళ్ళీ మన డ్రోన్ని షిఫ్ట్ చేయడానికి మనకు పిచ్ ఫార్వర్డ్ కానీ పిచ్ బ్యాక్వర్డ్ కానీ, డ్రోన్ ముందుకు పంపించడం కానీ వెనక్కి పంపించడం కానీ, డ్రోన్ని ఇటు లెఫ్ట్ పంపించడం కానీ రైట్ పంపించడం కానీ, డ్రోన్ని పైకి తీసుకురావడానికి కానీ, డ్రోన్ని మనకు ఉన్న పొజిషన్లోనే 360 degrees రైట్ సైడ్ తిప్పడం కానీ. సో మనం ఇచ్చే కంట్రోల్స్ని ఫాలో అయ్యి సేమ్ అదే పర్ఫామ్ చేసేది మనకు ఫ్లైట్ కంట్రోలర్ అని పిలుస్తాం అనమాట. మనకి ఇక్కడ రెడీ టు యూజ్ ఫ్లైట్ కంట్రోల్స్ ఇక్కడ మన పక్కన డయాగ్రామ్స్ చూస్తున్నాం కదా, ఇవన్నీ రెడీ టు ఫ్లై అనమాట, రెడీ టు టేక్ అనమాట. ఏది చూడండి ఇక్కడ అరుడో పైలట్ అంట, ఓపెన్ పైలట్ CC3D అది ఉంది. మనకు నాజర్ 3D2, నియోట్ KK2 అనమాట. ఇవన్నీ వాటి నేమ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లైట్ కంట్రోల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా. టూ ఉన్నాయి చూస్తారా, సో అవి మనకు ఫ్లైట్ కంట్రోలర్స్ అనమాట. ఇప్పుడు మనకు డ్రోన్లో మనకు ఏ సెన్సార్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యాక్సిలరోమీటర్ ఉంటుంది, జైరోస్కోప్ ఉంటుంది, కంపాస్ ఉంటుంది, బ్యారోమీటర్ ఉంటుంది, GPS ఉంటుంది, ఇనిషియల్ మెజర్మెంట్ యూనిట్ ఉంటుంది. సో ఇవన్నీ సెన్సార్స్ మనకు డ్రోన్లో ఉంటాయి అన్నమాట. యాక్సిలరోమీటర్ అనేది మనకు డ్రోన్లో దాని యొక్క వెలాసిటీ చేంజ్ చేయడానికి, ఆ వెలాసిటీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి దాని యొక్క యాక్సిలరేషన్, దాని యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి ఈ యాక్సిలరేషన్ అనేది మన డ్రోన్లో ఉపయోగపడుతుంది అనమాట. జైరోస్కోప్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడం కానీ, దాని యొక్క డైరెక్షన్స్ మెజర్ చేయడం కానీ, దాని యొక్క వైబ్రేషన్ని మేనేజ్ చేయడం కానీ మనకు జైరోస్కోప్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపాస్ గురించి తెలుసుకుందాం. కంపాస్ అంటే మనకు తెలిసిందే. కంపాస్ అంటే ఫర్ సపోజ్ మన డ్రోన్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, సౌత్ డైరెక్షన్లో ఉందా, నార్త్ డైరెక్షన్లో ఉందా, ఈస్ట్ డైరెక్షన్లో ఉందా, వెస్ట్ డైరెక్షన్లో ఫేస్ అయ్యి ఉందా, మనకు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ అయ్యి ఉందా అనేది మనకు చెప్తుంది అనమాట కంపాస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యారోమీటర్ ఏం చేస్తుందంటే మనకు వెదర్ని మెజర్ చేస్తుంది అనమాట. వెదర్ కండిషన్స్ని మెజర్ చేస్తుంది. అది GPS అంటే మనకు తెలిసింది, దాని ట్రాకింగ్ మన డ్రోన్ యొక్క ట్రాకింగ్ చేయడం అనేది మనకు GPS చూసుకుంటుంది. ఇంట్రో టు మిషన్ ప్లానింగ్ అనమాట. ఇంట్రో టు మిషన్ ప్లానింగ్ అంటే ఏంటంటే మనము మిషన్ ప్లానింగ్ అనేది డ్రోన్ యొక్క RCలో ఎలా చేయాలి అంటే మనం దాని యొక్క స్టెప్స్ ఉంటాయి మనకు. ఆ స్టెప్స్ కనుక ఫాలో అవుతే ప్లస్ మళ్ళీ ఆ స్టెప్స్ ఫాలో అయ్యామనుకోండి మనకు సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మన డ్రోన్ అనేది సేఫ్గా ప్లస్ మళ్ళీ సక్సెస్ఫుల్గా మనం ఇచ్చిన ఆటోనమస్ అనేది కంప్లీట్గా సేఫ్గా కంప్లీట్ చేసుకుని వస్తుంది అనమాట. దీనికి కొన్ని స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు డిఫైన్ ద మిషన్ ఆబ్జెక్టివ్ ఉంది. అంటే ఈ మిషన్ మనం దేనికి యూజ్ చేస్తున్నాము, మనకు స్ప్రేయింగ్కా లేకపోతే సైట్ సర్వేయింగ్కా మనకు అనేది
దానికి దాన్ని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కండక్ట్ ద టెస్ట్ సైట్ సర్వే. సైట్ సర్వేని ఫస్ట్ మనం చూసుకోవాలి. ఓకేనా, ఆ సైట్లో మనకి ఏదన్నా ఆబ్స్టకల్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మనం మ్యాపింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కరెక్ట్ డ్రోన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఏదైనా మనం ఫీల్డ్కి వెళ్ళామనుకోండి, లైక్ అగ్రికల్చర్ అనుకోండి, మనం అగ్రికల్చర్ డ్రోన్తోనే ఫ్లై చేయాల్సి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ డ్రోన్. మనం ఏదైనా మంచి పర్ఫెక్ట్ డ్రోన్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం డ్రోన్కి మనము ఒక ఫ్లైట్ పాత్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, మనము ఆర్సీకి ప్లస్ మళ్ళీ డ్రోన్కి లైక్ మనకు కమ్యూనికేషన్ ఉందా లేదా, లైక్ మనకి ఏదన్నా ఇంటరప్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. మీరు అన్ని ఫ్లైట్ ప్లానింగ్ ఇచ్చేసారు, అన్ని సైట్ సర్వే చేశారు, అంత రెడీగా ఉంది అనుకుంటే మీరు బిఫోర్ డ్రోన్ ఫ్లై చేసే ముందు ఫస్ట్ మనం కంట్రోల్ చెక్స్ చేసుకోవాలి. కంట్రోల్ చెక్స్ చేసుకున్న తర్వాత కంట్రోల్ చెక్స్ని మనం ప్రీ ఫ్లైట్ చెక్స్ అంటాం అనమాట. ప్రీ ఫ్లైట్ చెక్స్ చేసుకుంటే ప్రీ ఫ్లైట్ చెక్స్లోనే ఈ కంట్రోల్ చెక్స్ అనేది ఉంటాయి మనకి. ఈ కంట్రోల్ చెక్స్ చేసిన తర్వాత ప్లస్ మళ్ళీ మనకి నెసెసరీ పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ అదే మనకు ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నట్టు అది ఏ జోన్లో అనేది చూసుకోవాలి మనం. ఫర్ సపోజ్ రెడ్ జోన్లో ఉంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి. ఎల్లో ఇన్నర్ జోన్లో ఉంటే మనకి ఏటీసీ నుంచి పర్మిషన్స్ కావాలి. అలాంటి పర్మిషన్స్ అన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. అంత ప్రాపర్గా ఉంటేనే మనం ఫ్లైట్ అనేది లైక్ మన ఫ్లైట్ అని మనం ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ టు మిషన్ ప్లానింగ్. ఇక్కడ మనకి మిషన్ ప్లానింగ్ చేయడానికి మనకు మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ DJI GS Pro ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే ఇది పర్టికులర్గా DJI డ్రోన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇదేంటంటే ఈ సాఫ్ట్వేర్ అనేది ఈజీ టు యూజ్, అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా, దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే క్రియేటివ్ ఫ్లైట్ ప్లానింగ్. మనము ఫ్లైట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. లైక్ మనకు వే పాయింట్ సెట్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ సర్వేస్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో, ఈ సాఫ్ట్వేర్లో. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం Pixel 4D క్యాప్చర్. ఆ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. ఈ సాఫ్ట్వేర్ మనకి ఎలా హెల్ప్ అవుతుందో, మనకు సాఫ్ట్వేర్ మిషన్ ప్లానింగ్లో ఎలా హెల్ప్ అవుతుందో తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ మనకు ఫ్లైట్ ప్లానింగ్కి లైక్ ఎటువంటి ఫ్లైట్ ప్లానింగ్స్కి లైక్ మనకి ఇప్పుడు ఏరియల్ సర్వే కానీ ఏరియల్ మ్యాపింగ్ కానీ లైక్ మన సర్వే మిషన్స్కి మన ఫ్లైట్ ప్లానింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ అప్లికేషన్ వచ్చేసి. ప్లస్ మళ్ళీ ఫ్లైట్ పాత్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్లైట్ పాత్ జనరేట్ చేసామనుకోండి, అది ఏం చేస్తుందంటే కంప్లీట్ ఏరియాని కవర్ చేస్తుంది అనమాట. మనం ఎంత ఏరియాని అయితే మనం సర్వే చేయాలనుకుంటున్నామో ఆ కంప్లీట్ ఏరియాని అది సర్వే చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి UGCS అనమాట. UGCS అంటే ఏంటంటే యూనివర్సల్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్. ఓకేనా, ఈ యూనివర్సల్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏంటంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ డ్రోన్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, ఈ UGS ఏం చేస్తుందంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ని ఫ్లైట్ ప్లానింగ్కి కానీ లేదా రియల్ టైం మానిటరింగ్కి కానీ డేటా అనలిస్ట్కి కానీ అనేది అడ్వాన్స్డ్గా ఉంటుందన్నమాట. ప్లానింగ్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి మిషన్ ప్లానర్ అనమాట. మిషన్ ప్లానర్ అంటే ఇది ఓపెన్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ ఓపెన్ సాఫ్ట్వేర్ దేనికి ఎక్కువ యూజ్ అవుతుంది, మిషన్ ప్లానింగ్కి యూజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ ఎక్కువ వెరైటీ ఆఫ్ డ్రోన్ ప్లాట్ఫామ్స్లో కూడా ఇది మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట ఈ మిషన్ ప్లానర్ అనే సాఫ్ట్వేర్. ఈ మిషన్ ప్లానర్ అనేది మనకు ఫ్లైట్ ప్లానింగ్లో కానీ టెలిమెట్రీలో కానీ డేటా అనలిస్ట్లో మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ రేంజ్ అంటే ఇన్ సెన్స్ ఎక్కువ రేంజ్ కవర్ చేస్తే లైక్ మనకు ఉపయోగపడుతుంది అనమాట ఇది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి డ్రోన్ డిప్లాయింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ డ్రోన్ డిప్లాయింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట ఇది. దీనివల్ల ఉపయోగాలు అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇది ఏం చేస్తున్న కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ మిషన్ ప్లానింగ్కి ఇస్తుంది అనమాట. ప్లస్ మళ్ళీ డేటా అనాలిసిస్కి ప్లస్ మళ్ళీ అండ్ కొలాబరేషన్కి ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎక్కువ రేంజ్ ఆఫ్ డ్రోన్ ప్లాట్ఫామ్స్కి ఉపయోగపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ప్లస్ మళ్ళీ 3D. దాని యొక్క మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే 3D మోడలింగ్ అనేది ఇస్తుంది అనమాట. ప్లస్ మళ్ళీ ఆటోమేషన్ ఫ్లయింగ్ ప్లానింగ్కి ప్లస్ మళ్ళీ రియల్ టైం ఫ్లైట్ ట్రాకింగ్కి కూడా ఈ డ్రోన్ డిప్లాయ్ అనే సాఫ్ట్వేర్ మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. మనం అప్లికేషన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ మల్టీ రోటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ మల్టీ రోటర్స్లో మనకు వైడ్ రేంజ్ అంటే ఎక్కువ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తారనమాట. ఏ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు, లైక్ మనకు ఎటువంటి కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు మనకు అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏరియల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీలో మనం మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మల్టీ రోటర్ డ్రోన్స్ అనేది హైలీ ఎక్విప్డ్ హై క్వాలిటీ కెమెరాస్ కలిగి ఉంటాయి. ఓకేనా, HD క్వాలిటీ
క్వాలిటీ ఇచ్చే కెమెరాస్ ఉంటాయన్నమాట. వాటి క్యాప్చరింగ్ అనేది ఏరియల్ ఫొటోస్ కానీ, లైక్ ఏరియల్ ఫోటోగ్రఫీ కానీ, లైక్ మనకు వీడియోస్ కానీ, లైక్ ఫిలిం షూట్స్ కానీ, లైక్ టెలివిజన్కి ఏదైనా లైవ్ టెలికాస్ట్ చేయడానికి కానీ, అడ్వర్టైజింగ్కి కానీ, ప్లస్ రియల్ ఎస్టేట్కి ఇవి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఓకే, ఏరియల్ ఫోటోగ్రఫీ ప్లస్ వీడియోగ్రఫీ అంటే అగ్రికల్చర్ కూడా తెలుసుకుందాం. మనకు డ్రోన్స్ అనేది అగ్రికల్చర్ ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఎప్పుడు తెలుసుకున్నాం. ఈ డ్రోన్స్ అనేది మనకు అగ్రికల్చర్లో ఎలా ఉపయోగపడతాయి అంటే మనకు లైక్ స్ప్రేయింగ్కి కానీ, ఆ తర్వాత మనకు క్రాప్ మానిటరింగ్కి కానీ. ఇప్పుడు మనం డ్రోన్ అగ్రికల్చర్లో ఎలా ఉపయోగిస్తారో మనం తెలుసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్లో మనం డ్రోన్ ఎటువంటి పనులకు మనం డ్రోన్ యూస్ చేస్తాం అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్లో డ్రోన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాడే డ్రోన్స్ ఎలా ఉంటాయంటే దాంట్లో ఉన్న కెమెరాస్ కానీ, దాంట్లో ఉన్న సెన్సార్స్ కానీ, దాంట్లో అవి హై రెజల్యూటెడ్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే మన బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్స్ కానీ, లేకపోతే పవర్ లైన్ ఇన్స్పెక్షన్స్ కానీ, పైప్ లైన్స్ కానీ, ఒకవేళ అదర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేదా, లేకపోతే వాటి పరిస్థితి ఎలా ఉంది పైన అనేసి మనం చెక్ చేయడానికి డ్రోన్స్ అనేది దీంట్లో ఉపయోగపడతాయి అన్నమాట. అందులో ఇన్స్పెక్ట్ అండ్ మెయింటెనెన్స్లో డ్రోన్ అనేది ఇలా ఉపయోగపడతాయి మనకి. వచ్చేసి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా మనకు డ్రోన్స్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. ఎలా ఉపయోగపడతాయో, ఎలాంటి పనులు చేయగలుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో కూడా మనకు డ్రోన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్ సపోజ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అంటే మనకు దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా మనకి భూకంపాలు వచ్చినప్పుడు కానీ, లైక్ ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ, అలాంటి టైంలో మనకు డ్రోన్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే డ్రోన్ అనేది మనకు ఏరియల్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఏరియల్ వ్యూ మనిషి కింద నుంచి చూడలేడు కదా, లైక్ మన డ్రోన్తో మనకు ఏరియల్ వ్యూ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఎటువంటి సిచ్యువేషన్స్లో మనకి డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో అంటే, ఇంట్లో ఎలా అంటే మనకి వరదలు వచ్చినా, ఓకేనా, ఏదైనా లైక్ మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినా, అంటే భూకంపాలు వచ్చినా, ఏదైనా నేచర్ డిజాస్టర్ జరిగినా, అలాంటి టైంలో మనకు క్రూషియల్గా ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో వాడే కెమెరాస్ ప్లస్ మళ్ళీ దీంట్లో వాడే థర్మల్ సెన్సర్ యూజ్ చేస్తారు అనమాట. ఈ థర్మల్ సెన్సర్ అనేది ఎఫెక్టివ్గా, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వరదలు ఇరుక్కుపోయారు, ఇప్పుడు డ్రోన్ వెళ్ళిన తర్వాత థర్మల్ స్కానింగ్ ఏం చేస్తుందంటే, ఆ థర్మల్ స్కానింగ్ మనకి ఒక అక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. వాళ్ళకి సర్చింగ్ మనకి లాంగ్ ఏరియాస్ సర్చ్ చేయడానికి మిస్ అయిన వాళ్ళని లాంగ్ ఏరియాస్లో ఒక 10 కిలోమీటర్ ఏరియా ఫ్లడ్ అయింది అనుకోండి, ఓకే, వరదలు వచ్చాయనుకోండి, ఆ 10 కిలోమీటర్ ఏరియాలో మనము మనిషి వెళ్ళాలంటే కష్టం. సో డ్రోన్తో మనం అంత లార్జ్ ఏరియాను కూడా మనము ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అక్కడ ఉన్న స్టక్ అయిపోయిన మనుషుల్ని కానీ కాపాడడం కానీ, లైక్ అక్కడ ఎంతమంది స్టక్ అయ్యారో అనేసి మనకు కౌంట్ కనిపించడానికి మనకు డ్రోన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ డెలివరీ. ఈ డెలివరీస్లో డ్రోన్ ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం, ఓకేనా. ఈ డెలివరీస్లో మనకు ప్రస్తుతానికి అమెజాన్ ఒకటి, యూపీఎస్ అనే ఒక కంపెనీ ఒకటి, ఇవి మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అనమాట. ఎలా డెలివరీస్ చేయొచ్చు, లైక్ మ్యాన్ పవర్ తగ్గించుకొని విత్ డ్రోన్స్తో లైక్ హోమ్ టు హోమ్ డెలివరీస్ ఎలా చేయాలి అనేది వీళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ చేశారు, ట్రయల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ ఇప్పుడు డెలివరీ చేయడం కానీ మనకి ఇప్పుడు కాస్ట్ కంప్లీట్గా తగ్గిపోద్ది అనమాట. వితౌట్ హ్యూమన్ పవర్ విత్ డ్రోన్స్తో డెలివరీ చేయడం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సర్వే అండ్ మ్యాపింగ్లో కూడా మనకు క్రూషియల్గా డ్రోన్ అనేది మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట, ఓకేనా. దీనిలో ఈ సర్వే అండ్ మ్యాపింగ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది డ్రోన్ అంటే, మన కన్స్ట్రక్షన్ మానిటరింగ్ కానీ, సర్వే కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్ మ్యాపింగ్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ సర్వే కానీ, లేకపోతే మనకి సర్వే ఆఫ్ మ్యాపింగ్ దాని ఒక టాస్క్స్ కానీ, అవి ఎక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ సర్వే అండ్ మ్యాపింగ్లో. దీంట్లో వాడే కెమెరాస్ ప్లస్ మళ్ళీ సెన్సార్స్ అనేది హై రెజల్యూషన్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం సర్వే అండ్ మ్యాపింగ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అనమాట. ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో కూడా డ్రోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎలా ప్లే చేస్తుందో మనం అంటే దాని యొక్క మెయిన్ రోల్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ వాడే డ్రోన్స్కి సెన్సార్స్ పెడతారనమాట. ఆ సెన్సార్స్ అనేది చాలా హై ఎక్విప్డ్ ఉంటాయి అనమాట. సో అవేంటంటే అవి ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇంక్లూడింగ్ మానిటరింగ్ లైక్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ ఎలా ఉంది, లైక్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ అంటే లైక్ జంతువులు, అడవిలో ఉన్న జంతువుల కౌంట్ కానీ, ప్లస్ మన మానిటరింగ్ ఆఫ్ మన
ప్లాంట్ యొక్క హెల్త్ ఎలా ఉంది, ఫారెస్ట్ యొక్క హెల్త్ ఎలా ఉంది అనేసి ట్రాకింగ్ చేస్తూ మనం ఇన్స్పెక్ట్ చేస్తారనమాట వాటికి. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ రోటర్ క్రాఫ్ట్ డ్రోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మెరిట్స్ అనమాట. మెరిట్స్లో మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వర్సిటిలిటీ, సెకండ్ వచ్చేసి ఎఫిషియన్సీ, థర్డ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఫోర్త్ వచ్చేసి సేఫ్టీ అనమాట. ఓకేనా. డిమెరిట్స్ వచ్చి రెగ్యులారిటీ, మనకు ఫ్లైట్ టైం అనేది తక్కువ ఉంటుంది, లైక్ వెదర్ సెన్సిటివిటీ, లైక్ వర్షంలో మనం ఫ్లై చేయకూడదు, లైక్ మంచులో మనం ఫ్లై చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ కన్సర్న్స్లో కూడా మనం ఫ్లై చేయకూడదు. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇంటర్ఫియరెన్స్ విత్ అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలాంటి సిచ్యువేషన్ డిమెరిట్స్ అనమాట మనకి. ఇప్పుడు హైబ్రిడ్ డ్రోన్స్. ఓకేనా. హైబ్రిడ్ డ్రోన్స్ టైప్స్, వాటి టైప్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, వాటి కంపారిజన్స్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైబ్రిడ్ డ్రోన్స్ 2 టైప్స్ ఉంటాయి. వీటాల్ హైబ్రిడ్ డ్రోన్స్ అనమాట. వీటాల్ అంటే ఏంటంటే వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అనమాట. టిల్ట్ రోటర్ హైబ్రిడ్ డ్రోన్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటాల్ హైబ్రిడ్ డ్రోన్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. వీటాల్ హైబ్రిడ్ డ్రోన్ ఇక్కడ చూసారా, కాంబినేషన్ ఆఫ్ ఫిక్స్డ్ వింగ్స్ అండ్ ప్రొపెల్లర్స్ అనమాట. సో ఇది వీటాల్ అంటే వర్టికల్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్. ఇక్కడ కనిపిస్తుంది అంటే టిల్ట్ రోటర్ హైబ్రిడ్ డ్రోన్ అనమాట. పార్ట్స్ ఆఫ్ హైబ్రిడ్ డ్రోన్స్ కూడా తెలుసుకుందాం మనం. ఇక్కడ ఏంటంటే ఎయిర్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఒక ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది, లైక్ పవర్ సిస్టమ్ ఉంటుంది, సెన్సార్ అండ్ పేలోడ్ ఉంటుంది, ల్యాండింగ్ గేర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ హైబ్రిడ్ డ్రోన్స్. ఈ అప్లికేషన్ డ్రోన్ ఈ హైబ్రిడ్ డ్రోన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, వాటి యొక్క అప్లికేషన్స్ తెలుసుకుందాం మనం. ఫస్ట్ అగ్రికల్చర్లో యూస్ చేస్తారు, సర్వే అండ్ సెక్యూరిటీలో యూస్ చేస్తారు, థర్డ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో యూస్ చేస్తారు, ఫోర్త్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో యూస్ చేస్తారు, ఫిఫ్త్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ డెలివరీస్లో కూడా యూస్ చేస్తారు, సిక్స్త్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ దాంట్లో కూడా యూస్ చేస్తారు, సెవెంత్ వచ్చేసి మిలిటరీ అండ్ డిఫెన్స్లో కూడా యూస్ చేస్తారు అనమాట ఈ హైబ్రిడ్ డ్రోన్స్ని.